అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అన్నగారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు గుంటూరు రావటం చాలా సంతోషం. నేను గండిపేట మహానాడులో రాసి పంపించాను వారికి. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎవరు రాశారు? బాగా రాసింది, ఎక్కడి నుంచి వచ్చింది మేడం అని అడిగాడంట. అప్పుడు గుంటూరు అని చెప్పారంట. ఆంధ్రుల అభిమాన హీరో, అందాల నటుడు మా బాలయ్య నందమూరి కీర్తిని నిలిపి తనదైన శైలిలో నటించి తారకరాముని దీవెనలతో తరతరాలకు వెలుగయ్యే ఈ కళాకారుడు కర్మభూమిలో వెలుగయ్యే మంచితనానికి మరో రూపం, సేవా తత్పరుడు మా బాలయ్య. బాలయ్య భావితరాలకు స్ఫూర్తి ప్రదాత, గొప్ప కళాకారుడు, గొప్పలకు పోనివాడు. బసవతారకమ్మ నందమూరి తనయుడై భారతదేశ కీర్తిని నిలిపే భారతీయ కళాకారుడు, నటసింహమై ముద్దుల మామయ్య అయి ఎన్నెన్నో సినిమాలు తీసి ఎవరెస్ట్ శిఖరమంతా ఎదిగినా ఒదిగి ఉన్న నైజం మా బాలయ్యది. బాలయ్య అంటే నేనున్నానంటాడు అందరికీ. వసుంధర పతిదేవుడై వరాల నటుడై అందరికీ అన్నగా ఉన్న మా బాలయ్యను చూసి ఈ పుడమి తల్లి పులకించెను. ఈ పుడమి బిడ్డడు, ఈ పుడమికే ఆదర్శమైన కళాకారుడు, ప్రజానేత, ప్రజల హృదయాలలో పదిలంగా నిలిచిన కళాకారుడికి నా అక్షర కవితా అభినందనలు, నా అక్షర కవితా శుభాభినందనలు. సేవ చేయాలంటే నిన్ను చూసి నేర్చుకోవాలి ఈనాటి ప్రజాపాలకులు. ఆ దేవదేవుళ్ళనే మెప్పించి పూజలు చేయించి ఆ దుర్గమ్మ ఆశీస్సులతో దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆ దుర్గమ్మ దీవించవచ్చును. శ్రీశైల మల్లన్న, తిరుమల వెంకన్న వేదభూమిలో వెలుగుతూ ఉండే ఈ కళాకారుడు ఎల్లవేళలా నిండు నూరేళ్ళు వెలుగుతూ కళా జీవితం అలరాడించాలని ఆంధ్రుల అందాల బాలయ్యకు నా అక్షర కవితా శుభాభినందనలు, నా అక్షర కవితా శుభాభినందనలు. మా అన్నగారి బిడ్డని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది కవయిత్రికి. అన్నగారు పార్టీ పెట్టాడు కాబట్టి వారి తనయుడికి నెక్స్ట్ మంత్రివర్గంలో తీసుకునేటప్పుడు వారిని ముఖ్యమంత్రిగా చేయాల్సిందని బాబుగారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంటే నా పదవికే ఎసురు పెట్టావమ్మా అనుకోవచ్చు మీరు, కానీ వారి నాన్నగారు పెట్టిన పార్టీ కాబట్టి ధర్మం అనేది ఉంటుంది. అది బాలయ్య గారికి 2 ఏళ్ళు ఇస్తే, ఎందుకంటే తను బిజీ లైఫ్ కాబట్టి, నటుడు కాబట్టి కష్టం. తర్వాత మీరో మీ కొడుకు మన చిన్నబాబు చేతురు కానీ మా అన్నగారి బిడ్డను ఒకసారి చూడాలని మా ఆకాంక్ష, ఆశ. ఈ ఆశలు తీరుస్తారని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను.